భయ్యా నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నా. నా దగ్గరికి వచ్చిన కేసెస్ ఉన్నాయి, నా పర్సనల్ జీవితంలో జరిగినటివి ఉన్నాయి. పేరెంట్స్ ఎక్కువ మంది ఎట్లున్నారు అంటే మన చుట్టుపక్కల కుటుంబంలో ఒక బిడ్డనేమో పూర్తిగా వాళ్ళ కష్టాల కోసము, వాళ్ళ ఆ, బాధ్యతల కోసం మాత్రమే పెంచుతారు. అంటే వాడు కష్టపడి చదవాలి, ఉద్యోగం చేయాలి, వాడు సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఇంట్లో ఇవ్వాలి. కానీ వాడి సంతోషం కోసం ఖర్చు పెట్టేదానికి ఉండదు. కానీ ఇంకొక కొడుకేమో ఏం సంపాదించడు, ఏమి చేయడు, వాడు అమ్మాయిలతో తిరుగుతాడు, ఎట్లా పడితే అట్లా ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని, తాగుడు గీగుడు ప్రతిదీ. వాడు పోలీస్ స్టేషన్లోకి పోతాడు, ఆ, లుచ్చా పనులన్నీ చేస్తాడు. కానీ పేరెంట్స్ మాత్రం ఆ సపోర్ట్ చేసేది ఆ లుచ్చా పనులు చేసే కొడుక్కే సపోర్ట్ చేస్తారు. కానీ మంచిగా బ్రతకాలి అని చెప్పేసి వాడి సాయి శక్తిలో ప్రయత్నించే కొడుక్కి ఎటువంటి సాయం చేయట్లేదు ఈ రోజుల్లో. ఎంతసేపు మా చిన్న కొడుకు లేదంటే ఇంకెవరో మా చిన్న అమ్మాయినో ఇంకో ఎవరో మా అమ్మాయినో వెళ్తున్నారు. కానీ బాధ్యతతో ఉండే వ్యక్తితో ఈ పేరెంట్స్ ఉండట్లేదు. వాడికి కావలసినన్ని కష్టాలని వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాడిపైన వాడు డౌట్ పడేలా చేస్తున్నారు. వీళ్ళ అదుపులో ఉండే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ముసలోళ్ళు అయితే వాళ్ళని వీడే చూసుకోవాలి, చుట్టుపక్కల సమాజానికంతా అదే చెప్తారు. కానీ ఆస్తులు అయితే ఎవరు, అయ్యో మొత్తం వాడు నాశనం చేసేసాడు ఆస్తి అంటారు. దీని అమ్మ, చుట్టుపక్కల ఇట్లాంటి కేసెస్ ఎక్కువైపోతా ఉన్నాయి. అందుకనే ఓల్డేజ్ హోమ్లు కూడా ఎక్కువైపోతా ఉన్నాయి. వీళ్ళు విసికి వేసారిపోయి ఆ పేరెంట్స్ని తీసుకొని పోయి ఓల్డేజ్ హోమ్లో వదిలిపోని నొక్కుతా ఉన్నారు.